జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచులకు నిధులు ఇవ్వనని ఎమ్మెల్యే అనిరుద్ధ్ చేసిన కామెంట్స్ పై ఆయన ఫైర్ అయ్యారు. రాజ్యాంగం ప్రకారం గ్రామాలకు రావాల్సిన నిధులు రాకుండా ఏ ఎమ్మెల్యే ఆపలేడన్నారు. ఎవరి ఇంట్లో నుంచి నిధులు ఇవ్వట్లేదని, ప్రజలకు హక్కుగా రావాల్సిన నిధులు ఆపుతామంటే కుదరదని హెచ్చరించారు. సర్పంచ్ గారు గెలిచి మీరేమనుకున్న అభివృద్ధి చేస్తారనమాట. మీరు చచ్చిపోతా అని గెలిస్తే మీరు గెలిచినా నేను చంపేస్తాను. ఎందుకంటే మీరు గెలిచినా మీకు నిధులు ఇయ్యను, మీకు ఏమి ఇయ్యను. ఇంద్రమ ఇల్లు నా ఇంద్రమ కమిటీ వాళ్ళతో ఇస్తాను. తక్కిన ఏమి ఇయ్యను. మీ బిల్లు రావు. ఎందుకంటే మీ లక్ష్యాలనే ఇయ్యలేదు బిల్లు. మీరు పనిచేస్తేనే మీ ఒక బిల్లు ఇయ్యలేదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి సర్పంచ్కి బిల్స్ ఎవరెవరు పెండింగ్ ఉన్నాయో దగ్గరుండి రోడ్ల మీదకి రావద్దని చెప్పి అందరు బిల్లు నేను ఇప్పించి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే నేను చూసిన ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటుండు, మీరు నన్ను చంపేస్తే అంటే ఎలక్షన్లో ఓడగొట్టి నన్ను చంపేస్తే నేను మిమ్మల్ని చంపేస్తా గెలిస్తే అంటున్నాడు. ఆ మాటలు మాట్లాడుతున్నారు. అవి చూసుకొనే ఇలా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెలరేగిపోయి పిచ్చి పిచ్చి ప్రవర్తనలన్నీ చేస్తూ ఉన్నారు. నేను దయచేసి ఇక్కడ గెలిచి వచ్చిన మా సర్పంచులు ఎవరైతే మొత్తం 56 మంది, వారితో పాటు ఇవాళ చేరుతున్న 4 ఇండిపెండెంట్ సర్పంచులు ఉన్నారో 60 మంది మా ఖానాపూర్ నియోజకవర్గంలో మీకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే. సర్పంచులకు నిధులు అనేది ఎమ్మెల్యే ఇయ్యడు. సర్పంచులకు నిధులు అనేది ఎవరో దాన ధర్మాల మీదనో వాళ్ళ ఇష్టాయిష్టాల మీద ఉండదు. మీకు ఒక విషయం అవగాహన ఉండాలి. అంటే ఏ స్థాయిలో ప్రభుత్వం ఆ పద్ధతిలో నడవాలన్న ఉద్దేశంతో, స్థానిక ప్రభుత్వాలు కూడా మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో మనకు హక్కులు మనకు పొందుపరచబడి ఉన్నాయి. ఇవాళ ఎవడన్నా ఎమ్మెల్యే నేను ఇందిరమ్మ ఇల్లియా, నేను ఫలానాదియా అంటే మీరు వాళ్ళకి చెప్పాల్సింది ఒకటే, నువ్వు ఇచ్చేదేమి నీ సొత్తు కాదు, నీ అయ్య సొత్తు, నీ అత్త సొత్తు కాదు. రాజ్యాంగం బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారం నా గ్రామానికి నిధులు రావాలే, ఎట్లా ఇయ్యవు నువ్వు అని నిలదీసే హక్కు మనకున్నది. ఆ విచక్షణ కూడా మనం తప్పకుండా తెచ్చుకొని మన హక్కుల కోసం మనం కొట్లాడాలి.